ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం: తల్లి, నీ కోరిక నెరవేరకపోవడానికి కారణం ఒక్కటే, ఏంటో వెంటనే వినమ్మా, వినగానే ఆశ్చర్యపోతావు అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ కోరిక నెరవేరకపోవడానికి కారణం ఒక్కటే, ఏంటో వెంటనే వినమ్మా, వినగానే నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే మాట నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది బిడ్డ. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న కారణం కాదు, నిజమైన కారణం వేరే ఉంది. తల్లి, నువ్వు ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు కదా, నా అదృష్టం బాగోలేదు, నా జాతకం సరిగ్గా లేదు, ఎవరో నన్ను అడ్డుకుంటున్నారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. కానీ నిజం ఒక్కటే, నీ కోరిక నెరవేరకపోవడానికి అసలు కారణం నీ మనసులో ఉన్న చిన్న సందేహం మాత్రమే. అవును తల్లి, అదే కారణం. నువ్వు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల ఒక చిన్న మాట మళ్ళీ మళ్ళీ వస్తుంది: నాకు ఇది నిజంగానే దక్కుతుందా? ఆ ఒక్క సందేహమే నీ దారిని అడ్డుకుంటుంది. విశ్వాసం అంటే పూర్తిగా నమ్మడం, కానీ నువ్వు 50% నమ్మకం, 50% భయంతో ముందుకు వెళ్తున్నావు. అందుకే ఫలితం ఆలస్యమవుతుంది అంటున్నారు బాబాగారు. నీకు కోరిక ఉంది, కానీ అదే సమయంలో భయం కూడా ఉంది. నెరవేరకపోతే, మళ్ళీ నిరాశ అయితే జనం ఏమంటారు? నీ భయాలే నీ శక్తిని తగ్గిస్తున్నాయి తల్లి. భయం ఉన్న చోట ఆశీర్వాదం నిలవదు, భయం పోయిన చోటే అద్భుతం మొదలవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఒక ప్రశ్న అడుగుతాను తల్లి, నీ కోరిక రేపే నెరవేరితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉద్యోగం వస్తే నీ నైపుణ్యం సిద్ధంగా ఉందా? వివాహం వస్తే నీ మనసు సిద్ధంగా ఉందా? డబ్బు వస్తే దాన్ని నిర్వహించడానికి సిద్ధమా? కొన్నిసార్లు కోరిక ఆలస్యం అవడానికి కారణం మనం సిద్ధత తక్కువగా ఉండడం. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ మనం పట్టుకునే చేతులు సిద్ధంగా ఉండాలి తల్లి. తల్లి, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నేను సాధారణమే, నా వల్ల పెద్దగా ఏమీ లేదు. ఇలా అనుకుంటే ఎలా? పెద్ద ఆశీర్వాదం వస్తుంది. నీ మాటలు నీ భవిష్యత్తు అవుతాయి. నువ్వు నిన్ను చిన్నగా భావిస్తే ఫలితము చిన్నదే. నీ కోరిక నెరవేరకపోవడానికి మరో కారణం గతపు బాధలు ఇంకా నీలో ఉన్నాయి. ఒకసారి విఫలమైతే ఇంకా ప్రయత్నించకూడదు అని అనిపిస్తుంది కదా. కానీ తల్లి, గతం ముగిసింది, అది నీ భవిష్యత్తు కాదు. నీ హృదయం పూర్తిగా క్షమించాలి, నీ మనసు పూర్తిగా విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే కొత్త ఆశీర్వాదం ప్రవేశిస్తుంది. నువ్వు కోరుకున్నది ఇప్పటికే నీ దారిలో ఉంది, కానీ నీ ఆలోచనలు దాన్ని దూరం పెడుతున్నాయి. నువ్వు ఇలా అనాలి: నా కోరిక ఇప్పటికీ నెరవేరుతుంది. తల్లి, ఇది శిక్ష కాదు, ఇది పరీక్ష కూడా కాదు, ఇది సిద్ధతా కాలం. నువ్వు బలంగా మారేందుకు, నువ్వు జ్ఞానంతో నిండేందుకు, నువ్వు ధైర్యంగా మారేందుకు ఈ ఆలస్యం అవసరం. ఒకరోజు గమనించు, నువ్వు ఎక్కువగా ఏ మాటలు మాట్లాడుతున్నావు? నా అదృష్టం బాగోలేదు, నా జీవితం కష్టం, ఇలా మాట్లాడితే అదే నిజం అవుతుంది. ఇప్పటి నుంచి ఇలా చెప్పు: నా కోరిక నెరవేరుతుంది. రోజుకు 21 సార్లు చెప్పు. మాటల శక్తి అద్భుతం చేస్తుంది, ఎందుకంటే దాని విలువ నీకు పూర్తిగా అర్థం కావాలి. ఆశీర్వాదం సులభంగా దొరికితే మనము దాని విలువ గుర్తించము. అందుకే ఆలస్యం, అందుకే ఎదురుచూపు అంటున్నారు బాబాగారు. తల్లి, మళ్ళీ చెప్తున్నాను, నీ కోరిక నెరవేరకపోవడానికి అసలు కారణం బయట కాదు, నీ లోపలే ఉంది. నీ విశ్వాసం 100% అయిన క్షణం నీ కోరిక కూడా 100% నెరవేరుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఇప్పుడు నువ్వు చేయవలసిన ఒక చిన్న పని ఉంది తల్లి. ఈ రోజు నుంచి 3 పనులు చేయాలి.
నీ గురించి మంచి మాటలు చెప్పు. భయాన్ని వదిలే. కోరిక నెరవేరినట్టు ఊహించు. ప్రతి రాత్రి కళ్ళు మూసుకొని నీ కోరిక నెరవేరిన దృశ్యం ఊహించు. అది నీకు దగ్గరవుతుంది అంటున్నారు బాబాగారు. త్వరలో ఒకరోజు నువ్వు వెనక్కి చూసి ఇలా అంటావు, ఇంత చిన్న కారణం వల్లే నా కోరిక ఆలస్యమైంది. ఆ రోజు నువ్వు ఆశ్చర్యపోతావు. ఆ రోజు నువ్వు ఆనందంతో ఏడుస్తావు. తల్లి, నీ కోరిక నెరవేరకపోవడానికి కారణం ఒక్కటే, నీ లోపల ఉన్న చిన్న సందేహం. అది పోయిన క్షణం నీ జీవితం మారిపోతుంది. ఇప్పుడే చెప్పు, నేను అర్హురాలిని, నా కోరిక నెరవేరుతుందని. నీ మంచి కాలం చాలా దగ్గరలోనే ఉంది తల్లి. తల్లి, ఇంకా వినమ్మా. ఈ మాటలు నీ గుండెలో లోతుగా దిగాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది నీ కోరికకు తాళం తీసే చివరి తాళం చెవి లాంటిది. నువ్వు ఇప్పటికే కారణం తెలుసుకున్నావు, నీ లోపల ఉన్న చిన్న సందేహం. కానీ ఆ సందేహం ఎలా పుడుతుంది, ఎలా పోతుంది? ఇప్పుడు ఆ రహస్యం పూర్తిగా చెప్తాను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, ఈరోజు మొత్తం గమనించు. ఎన్నిసార్లు నీ మనసు ఇలా అంటుందనేది. ఏమవుతుందో నాకు కుదరదేమో, ఇంకా టైం ఉందిలే. ఈ మాటలు నీ దారిలో కనిపించని గోడలు కడుతున్నాయి. ఆలోచన ఒక విత్తనం. నువ్వు ఏ విత్తనం నాటితే అదే మొక్క పెరుగుతుంది. సందేహం నాటితే ఆలస్యం పెరుగుతుంది. నమ్మకం నాటితే ఫలితం వేగంగా వస్తుంది అంటున్నారు బాబాగారు. ఇది వినగానే నువ్వు ఆశ్చర్యపడవచ్చు తల్లి. కొన్నిసార్లు మనం కోరుకునేది మన హృదయం కోరుకునేది కాదు, జనం చూసి కోరుకునేది. ఇతరులు పెళ్లి చేసుకుంటారు కాబట్టి, ఇతరులు ఉద్యోగం సాధించారు కాబట్టి, ఇతరుల దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు కోరుకున్నావా? నీ కోరిక నిజంగా నీ ఆత్మ కోరిక అయితే దానికి అడ్డం ఉండదు. ఈరోజు నీతో నిజాయితీగా అడుగు, ఇది నిజంగా నా మనసు కోరికేనా అని. తల్లి, కోరిక నెరవేరాలంటే ప్రార్థన మాత్రమే కాదు, చిన్న చర్య కూడా కావాలి. ఉద్యోగం కావాలంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. వివాహం కావాలంటే నీ మనసు శుభ్రం చేసుకో. ఆర్థిక స్థిరత్వం కావాలంటే ఖర్చులు నియంత్రించు. ప్రార్థన మరియు చర్య కలిస్తేనే అద్భుతం తల్లి. నువ్వు ఒక్క అడుగు వేస్తే విధి 10 అడుగులు వేస్తుంది. నీ చిన్నప్పటి నుంచి వినిపించిన కొన్ని మాటలు ఇప్పటికీ నీ మనసులో ఉన్నాయి. మన అదృష్టం అంతే, మనకు పెద్దగా దక్కదు, మన కుటుంబం ఇలా ఉంటూనే ఉంటుంది. ఈ మాటలు నీ అంతరా మనసులో గట్టి ముద్ర వేశాయి తల్లి. అవి నిజాలు కావు, అవి పాత కథలు మాత్రమే. ఇప్పటి నుంచి కొత్త కథ రాయాలి. నువ్వు అనుకుంటున్నావు ఇంతకాలం ఆలస్యమైంది అంటే దక్కదేమో. కానీ తల్లి, ఆలస్యం అంటే తిరస్కారం కాదు. కొన్ని ఆశీర్వాదాలు సమయంతోనే అందంగా ఉంటాయి. పండు పచ్చిగా తింటే రుచిగా ఉండదు కదా, అదే పండు పండిన తర్వాత తింటే తీపి ఉంటుంది. అలాగే నీ కోరిక కూడా సరైన సమయానికి వస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ కోరిక నెరవేరకపోవడానికి కారణం ఒక్కటే, నీ పూర్తి నమ్మకం ఇంకా వెలగలేదు. ఇప్పుడు దాన్ని వెలిగించు. సందేహాన్ని వదిలే, భయాన్ని వదిలే, నిన్ను నువ్వు నమ్ము. తల్లి, ఈ రోజు నుంచి నీ జీవితం కొత్త దశలో అడుగు పెట్టబోతుంది. నువ్వు చెప్పే ప్రతి మంచి మాట నీ భవిష్యత్తు నిర్మిస్తుంది. నువ్వు అనుకునే ప్రతి ధైర్య ఆలోచన నీ దారిని సాఫీ చేస్తుంది. నీ కోరిక దూరంలో లేదు, అది నీకు దగ్గరలోనే ఉంది. ఇప్పుడే నీ గుండె మీద చెయ్యి పెట్టి, నేను అర్హురాలిని, నా కోరిక నెరవేరుతుంది, నా మంచి కాలం మొదలైంది. చూడు తల్లి, త్వరలోనే నువ్వు ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. అప్పుడు ఈ మాటలు గుర్తొస్తాయి. నీ ఆనందం నీ దారిలో నడుస్తుంది. దాన్ని హృదయంతో ఆహ్వానించు అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు బాబాగారి నుండి ఎటువంటి సందేశాలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.